వెల్కమ్ టు వైష్ వ్లాగ్స్. మా అమ్మగారు ఇవాళ మామిడికాయ బద్దలు చేశారండి. ముందుగా పెసరపప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టాలి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుక్కోవాలి. పప్పు బాగా ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలను పప్పులో వేయాలి. పప్పు ఉడికింది, మామిడికాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఒకసారి కలపాలి. మామిడికాయ ముక్కలు ఉడికే వరకు స్టవ్ సిమ్లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి. ఒక చెంచా కారం వేయాలి. ఇప్పుడు పప్పును ఒకసారి కలపాలి. ఇప్పుడు పోపు వేయించాలి. చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేయాలి. నూనె కాగాక 4 వెల్లుల్లి రేఖలు, పావు చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి పోపు వేయించుకోవాలి. ఈ పోపును పప్పులో వేసి కలపాలి. ఇప్పుడు మామిడికాయ బద్దలకు పోపు వేయించాలి. గిన్నెలో ఆయిల్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి అర చెంచా ఆవాలు, 4 మెంతులు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కొద్దిగా ఇంగువ వేయాలి. ఒకసారి కలపాలి. పోపు చల్లారాక ఈ పోపును మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు వేయాలి. తరువాత కారం వాడాలి. ఈ కారాన్ని ముందుగా తరిగి ఉంచిన మామిడికాయ ముక్కల మీద వేసి కొంచెం ఆయిల్ వేసి కలపాలి. అంతేనండి, మామిడికాయ పప్పు, మామిడికాయ బద్దలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.